చూడండి 10 20 30 40 50 60 70 80 90 100 ఎంతది 100 100 ఏ 100 ఇది 1 ఉంది కాబట్టి 100 ఎంతదిడా 100 రానికి మొత్తం 3 డిజిట్లు ఉండాలి. ఎన్ని ఉండాలా 3 డిజిట్లు ఉండాలి. చూడండి 3 డిజిట్లు వచ్చాయేమో 1 2 3 చూడండి 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ మొత్తం 3 వచ్చాయా 100 రావాలంటేనా ఎప్పుడు చేయాలని అది ఏ 100 పర్లేదు కానీ దానికి 3 డిజిట్లు వచ్చినారా. ఆ 3 డిజిట్లు వచ్చినే అది 100 అవుతుంది. అది ఏ 100 పర్లేదు 100 కావచ్చు 200 కావచ్చు 300 కావచ్చు 400 కావచ్చు 500 కావచ్చు 600 కావచ్చు 700 కావచ్చు 800 కావచ్చు 900 కావచ్చు. అది అంటే ఎంత 100 వచ్చే మనకు పడలేదు. మనకి ఏది కావాల్సింది మొత్తం 3 డిజిట్లు ఉంటేనే అది 100 అవుతుంది. ఓకేనా చూడండి ఇప్పుడు ఇదేంటి 1 2 3 3 డిజిట్లు వచ్చాయి. 3 డిజిట్లు వచ్చినాయి కాబట్టి ఇది 100. ఏ 100 ఇది ఇక్కడ 1 కాబట్టి 100. ఓకేనా చూడండి ఇప్పుడు చూడండి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 ఇది 4 డిజిట్స్. దీన్ని మళ్ళీ చెప్పుకున్నాం. మరి ఏంటి మనకు కావాల్సింది 3 డిజిట్ల గురించి చెప్పుకోవడం కాబట్టి ఇప్పుడు 3 డిజిట్ల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ 3 డిజిట్లు వచ్చాయా ఇవన్నీ 3 డిజిట్లు వచ్చేంత వరకు 3 డిజిట్లు వచ్చాయి. మనం ఏమని చెప్పుకున్నాం 3 డిజిట్లు వచ్చినా అది 100 అని చెప్పుకున్నాం. చెప్పుకున్నాను లేదా 3 డిజిట్లు వచ్చే అది 100. ఓకేనా 3 డిజిట్లు వచ్చే అది 100. 3 డిజిట్ల మూడో డిజిట్ ఉంటుంది కదా ఆ 3 డిజిట్లో ఏ అంకె ఉందో చూసుకొని ఆ అంకెని పలికి 100 పలకాల. ఓకేనా 3వ డిజిట్లో ఏ అంకె ఉందో చూసుకొని ఆ అంకె ఆ నెంబర్ ప్రకారం 100 పలకాలి. ఇప్పుడు చూడండి 1 2 3 ఇది 100 అవుతుంది. ఇది 100 అవుతుంది కదా. 3వ డిజిట్లో వచ్చేది 100 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఏ నెంబర్ ఇది 2 ఉంది కాబట్టి 200. ఓకేనా 2 ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి 1 2 3 3 ఉంది. 3 అంటే అప్పుడు ఏమవుతుంది 300. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది. 4 ఇది ఎంత ఇప్పుడు 400. ఇది 400